రైట్, నమస్తే. వెల్కమ్ టు పీజీ డిజిటల్ న్యూస్. సుదీర్ఘకాలం తర్వాత తెలంగాణ విశ్వవిద్యాలయ పాలక మండలి కొలువుదీరింది. ఇప్పటి వరకు ఈసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్స్ని నియమించకపోవడంతో కొంత యూనివర్సిటీ పరిపాలన గాడి తప్పిందన్న విషయాల్లో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇటీవల కాలంలో ఈసీ పూర్తి స్థాయిలో నియామకం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ విశ్వవిద్యాలయ ఎంబీఏ సీనియర్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ ఆంజనేయులు గారు ఉన్నారు. ఆయన కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చోటు దక్కించుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఎట్లున్నారు సార్? వెరీ నైస్ అండి, ఐఎమ్ వెరీ ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీ ఫీల్ ఎట్లా ఉంది? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చోటు లభించడం ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను యూనివర్సిటీ మొదటి టీచర్ని. యూనివర్సిటీ ప్రారంభించిన 2006 నుంచి నేను ఇక్కడ టీచర్గా పనిచేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్కు నా పేరును ప్రతిపాదించిన మా గౌరవ వైస్ ఛాన్సలర్ గారికి ధన్యవాదములు. అలాగే నన్ను నామినేట్ చేసిన తెలంగాణ గవర్నమెంట్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సరే, ఇంటర్వ్యూ లోపలికి వెళ్లే ముందు ఒక చిన్న 2 విషయాలు తెలుసుకున్నాము. సో ప్రతి వ్యవస్థలో ఒక మంచి చెడు అనేది ఉంటుంది. దీన్ని మీరు ఏకీభవిస్తున్నారా? వ్యవస్థలు ప్రతి వ్యవస్థకు ఎలాగో ఒక పాజిటివ్ సైడ్ ఉంటుంది, నెగిటివ్ సైడ్ ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్, హెల్త్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనీథింగ్. ఒక నేషన్లో, ఒక దేశంలో ఉన్నప్పుడు ప్రతి వ్యవస్థలో రెండు సరిసమానంగా జరుగుతూనే ఉంటాయి. అంటే దీన్ని ఏకీభవిస్తున్నట్లుగా? షూర్, అవునండి. అట్ ద సేమ్ టైం దీనికి అనుసంధానంగా ఒక క్వశ్చన్. యూనివర్సిటీలో ఎన్నో ఏళ్ళుగా మీ చేతిలో ఎంతో మంది విద్యార్థులు వివిధ స్థాయిలలో స్థిరపడ్డారు. అట్లాగే కొంతమంది నిరుద్యోగులు కూడా ఉండొచ్చు, వాళ్ళ అవకాశాలు లేక. అంటే మీ ప్రయాణంలో, ఇన్నేళ్ల మీ ప్రయాణంలో యూనివర్సిటీ గురించి మీరు తెలుసుకున్నది ఏంటి? ఒకటి పాజిటివ్, ఇంకొకటి నెగిటివ్ విధానం. ముందుగా పాజిటివ్ అంటే ఎక్కువగా పాజిటివ్సే ఉన్నాయి తెలంగాణ యూనివర్సిటీకి. ఎందుకొరకంటే 2006లో యూనివర్సిటీని గ్రామీణ ప్రాంత విద్యార్థుల కొరకు 6 కోర్సులతో స్టార్ట్ చేశారు. ఓకే. సో అప్పుడున్న పరిస్థితుల్లో మనం నిజామాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పడడం అనేది శుభపరిణామం. అద్భుతంగా 6 కోర్సెస్ నుంచి ఈరోజు యూనివర్సిటీ 33-34 కోర్సుల స్టేజ్కి చేరింది అంటే ఒక గొప్ప విజయం సాధించింది తెలంగాణ యూనివర్సిటీ, అందులో నో డౌట్. ఓకే. ఇంకా మీరు అన్నట్టుగా నెగిటివ్ అంటే 2006 నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీలో క్లాస్ వర్క్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, ఎగ్జామినేషన్ సిస్టమ్స్ కావచ్చు, అన్నీ నో డౌట్ చాలా అద్భుతంగా జరిగినాయి, థ్యాంక్స్ టు ఆల్ ద వైస్ ఛాన్సలర్స్ అండ్ ఆల్ ద రిజిస్ట్రార్స్. కానీ ఎప్పుడైతే కరోనా ప్రభావం స్టార్ట్ అయిందో రాష్ట్రం పైన, అప్పటి నుంచి కొంచెం కుంటుపడడానికి ముఖ్య కారణం ఏంటి అంటే కరోనా టైంలో మనం పిల్లల్ని రాకూడదన్నాము, ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసినాం కాబట్టి ఆటోమేటిక్ ఏం జరిగింది అంటే కొంచెం అటెండెన్స్ పర్సెంట్ తగ్గిపోయింది విద్యార్థులది. అప్పటి నుంచి 2020 నుంచి అది అలానే కంటిన్యూ అవుతూ విద్యార్థుల హాజరు శాతం క్లాసులకు తగ్గిపోయింది. అది చాలా వరీయింగ్ విషయం, అది మేజర్ కన్సర్న్ విషయం అన్నమాట. యూనివర్సిటీ ఇప్పుడు మేజర్గా ఆలోచించాల్సిన విషయం, ఫోకస్ చేయాల్సిన విషయం అది. అంటే ఈ మాత్రమేనా? నెగిటివ్ ఇంకేమైనా? ఇంకా నెగిటివ్స్ అంటే యూనివర్సిటీలో చిన్న నెగిటివ్స్ ఏమైనా ఉండిండొచ్చు, కానీ మేజర్గా మనకు విద్యా వ్యవస్థకు ఖరాబ్ చెడగొడుతున్నట్టుగా నెగిటివ్స్ అయితే ఏం లేవు. బికాజ్ యూనివర్సిటీలో మంచి టీచర్స్, ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారు, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. అండ్ యూనివర్సిటీలో ఈ వైస్ ఛాన్సలర్ గారు, గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు గారు వచ్చిన తర్వాత టీచర్ల అటెండెన్స్ను కూడా చాలా స్ట్రిక్ట్ చేశారు. కాబట్టి టీచర్స్ కూడా మార్నింగ్ 10 to 4 ఇక్కడ వరకు ఉండి స్టూడెంట్స్కి క్లాస్ అయితే ఏంటి, రెమీడియల్ క్లాసెస్ అయితే ఏంటి, రీసెర్చ్ వర్క్ అయితే ఏంటి, ప్రాజెక్ట్ వర్క్ అయితే ఏంటి, అన్నిట్లలో తగు సూచనలు ఇస్తూ విద్యార్థులను నిజంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్లో కూడా ఈ మధ్య తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్న స్టూడెంట్స్కి అకాడమిక్స్లో నైపుణ్యాలను కూడా, స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏం ప్రాముఖ్యత ఇచ్చింది. కాబట్టి మన యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్ గారు నైపుణ్య విద్యకు అభివృద్ధి దిశలో అడుగులు వేయడం జరిగింది. అది ఈ మధ్యనే స్టార్ట్ చేశాము. డెఫినెట్లీ రాబోయే 1-2 ఇయర్స్లో తెలంగాణ యూనివర్సిటీలో మన విద్యార్థుల నైపుణ్యాలు కూడా పెంపొందిస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఈసీ విషయంకి వస్తే అసలు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ బాడీ ఏ విధంగా పనిచేస్తుంది? ఒక అంశాన్ని ఇందులో ప్రవేశపెట్టినప్పటి నుంచి అది ఆమోదం పొందే వరకు ఈ ప్రక్రియ అంతా కూడా ఏ విధంగా ఉంటుంది సార్? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఒక యూనివర్సిటీకి టాప్ మోస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ. దానికి చైర్మన్గా వైస్ ఛాన్సలర్ గారు ఉంటారు.
యూనివర్సిటీలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి కార్యాన్ని, ప్రతి యాక్టివిటీని ఈసీ యొక్క అప్రూవల్ పొందాల్సి, అనుమతి, ఈసీ యొక్క ముద్ర వేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. దాని కొరకు ఏం చేస్తారంటే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు కూర్చొని రెగ్యులర్గా ఫ్రమ్ టైం టు టైం ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి, యూనివర్సిటీని అభివృద్ధి చేసే భాగంలో ఏమేమి ఇష్యూస్ మీద మనం ఫోకస్ చేయాలి అని చూస్తూ ఆ ఇష్యూస్ని వీళ్ళు ఏం చేస్తారంటే యూనివర్సిటీ ఈసీ యొక్క ఎజెండాలో పెడతారు. సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఈ ఇష్యూలో ఎజెండాలో పెట్టిన ఇష్యూస్ అన్నీ మాట్లాడతారు, చర్చిస్తారు. ఉన్న క్లాస్ 1 కేటగిరీ, క్లాస్ 2 కేటగిరీ మెంబర్స్ అందరూ కలిసి, అంటే క్లాస్ 1లో ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, వీళ్ళు క్లాస్ 2లో ఉన్న వాళ్ళందరూ కూర్చొని చర్చించి, కూలంకషంగా చర్చించి సాధ్యాసాధ్యాలు, ప్రతి ఇష్యూ ఎజెండాలో ఉన్న ప్రతి ఇష్యూకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి, సాధ్యమైతే విషయాలు, యూనివర్సిటీకి అభివృద్ధికి పని విషయాలు ఉంటే కనుక దాన్ని అప్రూవ్ చేస్తారు. ఒకవేళ సాధ్యం కాని విషయం ఏదైనా ఉంటే, యూనివర్సిటీకి అది నష్టం చేస్తుంది అన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ విషయాలను పక్కన పెట్టేస్తారు, అంటే అప్రూవ్ చేయకుండా వదిలిపెడతారు. ఇది ప్రాసెస్ అవుతుంది. ఇది యూనివర్సిటీలో ఈ ఈసీలో అప్రూవ్ అయ్యింది అంటే అది రాజముద్ద పొందినట్టు, దానికి అప్రూవ్ చేసినట్టు అనమాట. ఇది ప్రాసెస్. ఇప్పుడు మన యూనివర్సిటీలో ఇప్పుడు ఒక గత 2.5 ఏళ్ళు అవుతుంది అనుకుంటా ఈసీ పూర్తి స్థాయిలో నియామకం జరగలేదు. సో అట్లా పరిపాలనలో కొంత ఇబ్బందులు తలెత్తిన విషయాలు అయితే వాస్తవమే. సో ఇప్పుడు ఆ ఇబ్బందులను ఎట్లా ఓవర్కమ్ చేయనున్నారు? ఇప్పుడు మీ దృష్టికి వచ్చిన కొన్ని విషయాలు, యూనివర్సిటీకి పలానాకి సమస్య ఉంది, దీన్ని ఇప్పుడు మేము రాబో రోజులలో అందరం కూడా కలిసికట్టుగా దీన్ని పరిష్కరించాలనుకుంటున్నాం అన్న విషయాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేకపోవడం వల్ల జరిగిన ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ ఏముండవు. ఎందుకు అంటే జనరల్లీ ఏమవుతాయంటే డెసిషన్స్ అన్నీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఈ క్లాస్ 1 వాళ్ళు ఉన్న వాళ్ళు తీసుకొని చేస్తుంటారు. ఏది కూడా మేజర్ డిసిషన్ ఏదాన్ని పెండింగ్లో పెట్టారు. ఏమైనా మేజర్ బిల్డింగ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే కొద్దిగా కాలయాపన జరుగుతుంది. కానీ మేజర్గా తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధిలో భాగంగా ఇప్పటివరకు నాకు తెలిసి, నా నాలెడ్జ్లో ఈసీ లేకపోవడం వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం జరిగింది అనేటి మాత్రం నేను లేవని అనుకుంటున్నాను. మరి ఉంటే ఉండొచ్చు, నాకు తెలియని కూడా. అయితే ఏంటంటే ఇప్పుడు ఏదైనా కొత్త కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేద్దాము, నాక్ లాంటి వాటికి ముందుకెళ్దాము, ఇలాంటివన్నీ వీసీ గారు, రిజిస్ట్రార్ గారు ముందుకెళ్ళి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా ఏదైనా యూజీసీకి నిబంధనలు వచ్చినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ ఏం చెప్పింది, తెలంగాణ గవర్నమెంట్ అంటే యూనివర్సిటీలో ఉన్న కోర్సెస్ అన్నింటి యొక్క సిలబస్ను మార్పు చేయమని చెప్పారు. మార్పు చేయడం వీసీ గారు మన డీన్స్ మీటింగ్ పెట్టారు. డీన్స్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఆ ప్రయాణం స్టార్ట్ అయింది. ఈ సిలబస్ అంతా అప్రూవల్, కరికులం డెవలప్మెంట్ అంతా జరిగిన తర్వాత దీని అప్రూవల్లో ఈసీ పాత్ర ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఫుల్ ఈసీ వచ్చింది కాబట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇట్లాంటి అన్ని సిలబస్లో, కరికులంలో చేర్చి వాటికి అప్రూవల్ పొందుతుంది. అది ఇప్పుడు అట్లాంటి కార్యక్రమాలన్నీ ఈజీగా జరిగిపోతుంది. అదొక బెస్ట్ అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు ఈసీలో ఉన్న మెంబర్స్ అంతా కూడా దానికి యాక్సెప్ట్ చేయాల్సిందే, లేదంటే అది ముందుకు సాగదా సార్? అంటే దట్ ఈస్ వాట్ కూలంకషంగా చర్చిస్తారు. చర్చించి ఇప్పుడు ఈ సిలబస్ మనం తీసుకున్నాము, ఈ సిలబస్ పిల్లలకి అభివృద్ధి చెందిస్తుందా, పిల్లల యొక్క నాలెడ్జ్ లెవెల్స్ పెంచుతుందా, పిల్లల యొక్క స్కిల్స్ పెంచుతుందా, ఇవన్నీ చర్చించిన తర్వాత వాళ్ళు నిజంగానే అవును ఇది విద్యార్థులకు, పీజీ విద్యార్థులకు బాగుంటుంది అనుకున్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా అప్రూవల్ చెప్తారు. ఎందుకంటే ఈసీ మెంబర్స్ అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు, అన్ని రంగాల నుంచి ఉంటారు కాబట్టి వాళ్ళ రంగంలో వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తుంటారు. లేదు ఇది ఇలా చేద్దాం, మనం ఇలా సూచనలు ఇస్తుంటారు. సో ఈసీ ఇచ్చే సూచనలకు అనుకూలంగా మనం వెళ్తుంటాం కాబట్టి వైస్ ఛాన్సలర్ గారు కూడా వారి ఎక్స్పీరియన్స్ మేరకు వారు కూడా సలహాలు ఇస్తారు. కాబట్టి ఇప్పుడు మన యూనివర్సిటీలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని పర్ఫెక్ట్నెస్ తో ముందుకు తీసుకెళ్తుంటాం అన్నమాట. అది ఈసీ యొక్క రోల్. ఈసీ యొక్క బ్యూటిఫుల్ రోల్ ఏంటి అంటే జరుగుతున్న కార్యక్రమాలను ఇంకా అద్భుతంగా ఎలా చేయాలి, ఇంకా పర్ఫెక్షన్ తో ఎలా చేయాలి అనేది ఈసీ మనకు తోడ్పాటు చేస్తుంది అన్నమాట. సో ఇంత గొప్ప అవకాశం మీకు దక్కడం, యూనివర్సిటీకి ఏదో ఒకటి చేయాలన్న ఇన్నేళ్ళ మీ ప్రయాణంలో ఏదో ఒకటి ఉంటుంది, అట్లాంటి ఏమన్నా అంశాలు ఉన్నాయా? ఇది అయితే బాగుంటది, నేను ఇప్పుడు ఇకపై రాబో రోజులలో ఈ అంశంపై ఈసీలో లేవనెత్తుతాను, దీనిపై కొంత మాట్లాడే వెసులుబాటు కల్పిస్తే అది ప్రవేశపెడతానన్న విషయాలు ఏమైనా ఉన్నాయా అట్లా? ముఖ్యంగా ఏంటంటే కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ మనం ఇప్పుడు
ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది కదా. అంటే మనము ఇండివిజువల్ గా యూనివర్సిటీ వైజ్ డిసిషన్స్ కొన్ని తీసుకుంటాం అనమాట. అంటే కొన్ని కోర్సెస్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న అగ్రికల్చర్ బేస్డ్ కావచ్చు, ఓకే. హాస్పిటాలిటీ రంగంలో కావచ్చు, హోటల్ రంగంలో కావచ్చు, హాస్పిటల్ రంగంలో కావచ్చు, ఇలాంటి రంగాల్లో మన దగ్గర కొన్ని కోర్సెస్ పెట్టుకోవచ్చు అనుకున్న వాటిని ఐడెంటిఫై చేసి కొన్నింటిని కనుక మన యూనివర్సిటీలో పెడితే మన పిల్లలకి అవి ఏంటంటే జాబ్ గ్యారంటీ కోర్సెస్. ఓకే. పిల్లలకు కోర్స్ అయిపోగానే ఎక్కడో చోట వాడికి 20-30 వేల జాబ్ దొరుకుతుంది. కాబట్టి ఆ రకంగా మనం చేసినట్టయితే కొంచెం నిరుద్యోగ సమస్యను తగ్గించిన వారు అవుతాం. కాబట్టి ఈ ప్రాబ్లం నేను మా గౌరవ వీసీ గారితో మాట్లాడి కొన్ని వీలైతే ఒక 2-3 స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ను ఎలా ఇంట్రడ్యూస్ చేద్దాం అనే విషయాన్ని నాకు ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి నేను దీన్ని ముందు పెడతాను అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే ఇంకొకటి ఒక ఆలుమిని మీట్ అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం కూడా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఇప్పుడు ఏర్పాటు చేస్తూ ఉంటాం. మామూలుగా మేము రెగ్యులర్గా మన దగ్గర ఎలా జరుగుతుందంటే డిపార్ట్మెంట్ వైజ్ కానీ అలా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుంటాయి. అలా కాకుండా ఒక పెద్ద ఎత్తున ఒక పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసి పూర్వ విద్యార్థుల్లో ఎవరో ఒకరు మంచి బిజినెస్ స్థాయిలో ఉండి మంచి ఉద్యోగ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఒక ల్యాబొరేటరీకి కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాస్ కమ్యూనికేషన్లో ఒక మీడియా ల్యాబ్ని ఏర్పాటు చేయడం కానీ, లేదా ఒక MBAలో ఒక చిన్న ఇంక్యుబేషన్ సెంటర్స్ కానీ, ఇలాంటివి మనం పూర్వ విద్యార్థులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు వాళ్ళ మేధోశక్తిని కూడా ఉపయోగించుకోవచ్చు. డెఫినెట్లీ యు ఆర్ రైట్ అండి ప్రదీప్ గారు. వాళ్ళ మేధోశక్తి కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఒక పూర్వ విద్యార్థి సమ్మేళనం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నా పర్సనల్ తలంపు. ఇది మా ఈసీకి సంబంధం లేదు. సో దీన్ని నేను మా గౌరవ వీసీ గారి దగ్గర ముందుస్తాను. మరి వారు అందరూ ఒప్పుకుంటే అది కూడా చేస్తాం మేము. గత సంవత్సరం కింద కాన్వొకేషన్ డే జరిగింది మనకి. అంతకుముందు 8 ఏళ్ళు 6 ఏళ్ళ తర్వాత అది జరిగింది మనకి. అంటే ఈ ఈసీ లేకపోవడం కారణంగానే అది వెనుకబడి ఉంటుందా? నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ అండి, అలాని చెప్పలేము. ఎందుకంటే కాన్వొకేషన్ జరగడము అనేది నో డౌట్ ఈసీ పరిధిలో ఉంటుంది. కానీ ఏం జరుగుతుంది అంటే వైస్ ఛాన్సలర్లు వారి మిగతా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ లో తలమునకలు అయ్యి దీన్ని పట్టించుకోకపోవడం వల్ల జరిగి ఉంటుంది. కానీ అది ఈసీకి అంత పెద్ద నష్టం జరగకపోవచ్చు. కానీ ఈ గౌరవ వీసీ గారు వచ్చినాక ఏం చేసిండ్రు అంటే మన యూనివర్సిటీలో, తెలంగాణ యూనివర్సిటీలో ఎక్కువ కాలంగా పెండింగ్ ఉన్న ఇష్యూస్ ఏంటి అని చూసేసరికి ముందుగా ఒక కాన్వొకేషన్ దాదాపు 12-13 years అయినట్టు మా దగ్గర. సో వారు ఏం చేశారంటే ఇది ఇంత మంచి ప్రోగ్రామ్, ఎంతో మందికి సర్టిఫికేట్స్ ఇచ్చే, ఒరిజినల్ డిగ్రీస్ ఇచ్చే ప్రోగ్రామ్ ని మనం పెండింగ్ చేయకూడదు అని చెప్పేసి ఇమ్మీడియట్ గా వీసీ గారు టేకప్ చేశారు. దానికి మేమందరము టీచర్లందరము ధన్యవాదాలు చెప్తున్నాం సార్కి. టేకప్ చేసి దాన్ని నిజంగా విజయవంతంగా అద్భుతంగా చేశారండి. దానికి గవర్నర్ గారు వచ్చారు. అందరూ మాకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ లో పీజీ సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరిగింది. అద్భుతంగా PhD సర్టిఫికేట్స్ ప్రదానం చేయడం జరిగింది. సో ఈసీ అనేది ఉంటే బాగుండేది ఆ టైంలో, కానీ దానివల్ల నష్టం జరగదు. ఒక మంచి యాక్టివిటీ జరిగింది. నెక్స్ట్ వచ్చే కాన్వొకేషన్లకి అప్పుడు ఈసీ ఉంటుంది, ఈసీ పర్మిషన్ ఉంటుంది. మేము ఇంకా ఇప్పుడు నిరంతరంగా నిర్వహిస్తారా ఈ కాన్వొకేషన్? అంటే మరి అది ఇక మళ్ళీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ గారు నిర్ణయిస్తారు. బహుశా 3-4 years ముందు ఈసీ లేకపోవడం కారణంగా కొంత జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఉంది కాబట్టి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా వాళ్ళు చెప్తారు చేయండి 2 years ఒకసారి అని. జనరల్ గా ఏం జరుగుతుందంటే 2-3 years ఒకసారి చేస్తారు. సో ఇప్పుడు అదొక ప్లస్ పాయింట్ కూడా కావచ్చు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా చెప్పొచ్చు, ఏమండి మీరు వెళ్ళండి 2 years అయింది కదా, కాన్వొకేషన్ కి వెళ్ళండి అంటారు. కాబట్టి విద్యార్థులకు ఎప్పుడప్పుడు క్లియర్ గా సర్టిఫికేట్స్ ఇవ్వడం ఒక అడ్వాంటేజ్ జరుగుతుంది ఈసీ ద్వారా. ఈ పాలక మండలిలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఇక్కడ ఉన్న విద్యార్థులకు కానీ, సిబ్బందికి కానీ, సహచర అధ్యాపకులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా? చెప్పేదంటూ అలా ఏం ఉండదండి. ఏంటంటే ఇప్పుడు మనం అందరము కలిసి, అంటే యూనివర్సిటీ ఇస్ ఎ బిగ్ సిస్టమ్ వేర్ ఆల్ ద టీచర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ వైస్ ఛాన్సలర్, టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, పూర్వ విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ యూనివర్సిటీ ఎకో సిస్టమ్ లో భాగమే. మనం ఎవరిని తక్కువ చేయడానికి వీల్లేదు. ఈవెన్ సొసైటీ కూడా భాగమే. కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది అంటే ఎవరు వాళ్ళు పని చేసుకుంటూ పోతున్నాం. అలా కాకుండా ఏం చేద్దామంటే మనందరము ఒకటిగా ఉండి విద్యార్థుల్లో ముందుగా నాలెడ్జ్ ఇప్పుడు మన 33 కోర్సులు ఉన్నాయి. 33 కోర్సుల్లో రకరకాల సబ్జెక్ట్
కాన్సెప్ట్తో విద్యార్థుల్లో వాళ్ళ నాలెడ్జ్ని పెంచి, నాలెడ్జ్తో పాటు స్కిల్స్ నైపుణ్యాలను పెంచి వాళ్ళకు ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఇచ్చేసి ఉద్యోగం సంపాదించుకునే వాళ్ళకు ఒక మార్గం చూపిద్దాం మనము. దానిలో విద్యార్థులు కూడా ముందుకు రావాలి. విద్యార్థులతో పాటు విద్యార్థి లీడర్లు కూడా ముందుకు రావాలి. మేము విద్యార్థి నాయకులందరికీ ఆహ్వానం చెప్తుంటాం. ఎప్పుడు బీసీ గారు కూడా చాలా పాజిటివ్గా మాట్లాడుతుంటారు, రండి మీరు అని చెప్తుంటారు. ఒకటే, అందరి ఏజెండా ఒకటే ఉండాలా. ఏంటి అంటే విద్యార్థులు చదువుకోవడానికి ముందుకు రావాలా, క్లాస్ రూమ్లో హాజరు శాతం పెరగాల, తర్వాత రీసెర్చ్ వర్క్ పెరగాల. మన విద్యార్థులు చాలా మంచి విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్క విద్యార్థిగా రీసెర్చ్ బెంట్ ఆఫ్ మైండ్ చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే కొంచెం హాజరు శాతం తక్కువ ఉంది. కాబట్టి నేను అందరికీ విద్యార్థులకు చెప్పేదంటే మీరు క్లాస్ రూమ్స్కి రండి. క్లాస్ రూమ్స్ కనీసం ఒక 70% అటెండెన్స్ పుట్టప్ చేయండి. చేసిన తర్వాత టీచర్స్ని వాడుకోండి. ఇక్కడున్న క్వాలిఫైడ్ టీచర్స్ను, ఎక్స్పీరియన్స్ టీచర్స్ యొక్క పరిజ్ఞానం మీరు వాడుకోండి. డెఫినెట్గా ముందుకెళ్ళినట్టయితే యూనివర్సిటీలో ఉన్న టీచర్స్ అందరము మేము మీకు సహకారం అందిస్తాము. మనమే కాకుండా మనము పూర్వ విద్యార్థుల హెల్ప్ తీసుకుందాము. గవర్నమెంట్ కూడా మనకు సహకారం అందిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ మధ్యనే మనకు మీ అందరికీ తెలుసు, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది మన యూనివర్సిటీకి. కాబట్టి మన మంచి గ్రౌండ్ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం ఈ అన్ని వనరులను ఉపయోగించుకుందాం. మన దగ్గర లైబ్రరీ, అద్భుతమైన లైబ్రరీ, దాదాపు 94 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు. 94 కోట్లతో జరుగుతున్నాయి. మన యూనివర్సిటీలో ఈ రోజు వరకు వనరుల లేమి అనేది పెద్దగా లేదు. ఉండొచ్చు కానీ పెద్దగా లేదు. కాబట్టి ఉన్న వనరులను అందరూ ఉపయోగించుకుందాం. మనం విద్యార్థులే కావచ్చు, మేము టీచర్స్మే కావచ్చు, ఎవరైనా కావచ్చు, రీసెర్చ్ స్కాలర్సే కావచ్చు. రీసెర్చ్ స్కాలర్స్ కూడా ఇక్కడ చేయడానికి మంచి ల్యాబొరేటరీస్ ఉన్నాయి మన దగ్గర. వీటిని ఉపయోగించుకొని మనము రీసెర్చ్ అవుట్పుట్ని పెంచుతాము. రీసెర్చ్ పరిశోధనలు ఇంకా ముందుకు సొసైటీలోకి తీసుకెళ్దాము. అలాగే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మన పిల్లలు చాలా ముందుకెళ్తున్నారు. చాలా మంది కానిస్టేబుల్స్ గా సెలెక్ట్ అయ్యారు. ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఎస్ఐగా సెలెక్ట్ అయినట్టు ఈ మధ్య తెలిసింది. అలా ఉన్న రిసోర్సెస్ ను ముందు మనం వాడుకొని, ఉన్న వనరులను అభివృద్ధి వాడుకొని మనం మీరందరూ ముందుకు రండి. మేము యూనివర్సిటీ కూడా మీతో ముందుకుంటుంది. కానీ మనం అంత సిలోస్లో వర్క్ చేయకుండా కలిసికట్టుగా పనిచేద్దాము. మన తెలంగాణ యూనివర్సిటీని రాష్ట్రంలోనే టాప్ 2 స్థానంలో తీసుకెళ్దాము. ఇది డెఫినెట్ గా సాధ్యమవుతుంది. ఇది మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సమయాన్ని మాకు కేటాయించినందుకు వెరీ మచ్. సో ఇది చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పాలక మండలి కొలువు తీరింది ఆల్రెడీ. సో ఇకపై అయినా యూనివర్సిటీ ఇంకా ముందు అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. నేను కూడా ఆకాంక్షిస్తున్నాను. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడు వారు.